ఇప్పుడే అందిన వార్త. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన. పండుగ పూట ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో పానగల్లు చరిత్రాత్మక పచ్చళ్ళ ఛాయ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన త్వరలోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని శుభవార్త తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మహిళలకు ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, త్వరలోనే వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తామని, కొద్ది రోజుల కిందట డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా చెప్పారు. త్వరలోనే స్వయం సహకార మహిళా సంఘాలన్నిటికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని చేవేళ్ల సభలో కూడా తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలు నిర్వీర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహకార మహిళా సంఘాల లోన్లు కూడా ఇవ్వనున్నట్టు తెలియజేశారన్నమాట. ఇప్పుడు తెలంగాణలో మరోసారి వడ్డీ లేని రుణాలకు సంబంధించి గ్రూప్కి 2 లక్షల చొప్పున అయితే ఇవ్వబోతున్నారట. మొత్తానికి దీనిపైన లోక్సభ ఎన్నికల ముందే చెప్పబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి చెప్పారు. కేంద్రం నుంచి నరేంద్ర మోదీ అయితే మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ సంబంధించి 100 రూపాయలు అయితే తక్కువ